జగన్పై జరిగినటువంటి రాయి దాడి ఏదైతే రామవరప్పాడు నుంచి కండ్రికి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి క్రాంతి బార్ దగ్గర దాటిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాంతం కొంత చీకటిగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది బ్లేడ్ గ్యాంగ్కి, డ్రగ్స్ గ్యాంగ్కి, బాగా అది గంజాయి గ్యాంగ్కి అలవాటైనటువంటి రూటు. అక్కడ ఏదైనా జరుగుండొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేశాను. కరెక్ట్గా అలాంటి బ్యాచ్కి సంబంధించినటువంటి వాడే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. సతీష్ అనేటువంటి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అతనే నిందితుడని కన్ఫామ్ చేయలేదు, బట్ మీడియా అయితే అతనే నిందితుడని రాసేస్తుంది. నేను ఇట్లాంటి మాటల్ని ధృవీకరించను. ఎందుకు అంటే అనుమానించినోడల్లా నేరస్తుడంటే కనుక ఇక మన దేశంలో ఇదివరకు ఆ అమ్మాయి కేసు, రిషితేశ్వరి కేసు, లేకపోతే కనుక అతని పేరేంటి, మన ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినటువంటి ఆయేషా మీరా కేసు, అట్లాగే బోల్డ్ అంతమందిని పట్టుకున్నప్పుడల్లా ఈడే ఇట్టా చేసేసి ఉంటాడు, అట్టా చేసేసి ఉంటాడని నేరేటివ్ థింకింగ్ ఇచ్చేసారు. ఆ తర్వాత వాడు కాదని చెప్పేసి అదంతా పోలీసుల వైఫల్యం అంటారు. కాబట్టి అట్లాంటి దిక్కుమాలిన ప్రచారం ఏం చేయను. అయితే ఇతను వడ్డెర కాలనీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ ఇంటి వర్క్ జరుగుతుంటే ఆ వర్క్కి సంబంధించినటువంటి రాయిని తీసుకుని కొట్టాడని, అతనికి మరొక ముగ్గురు సహకరించారన్నటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి విషయం. సతీష్ని గుర్తించారని, సతీష్తో పాటుగా ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ ఈ నలుగురు కూడా ఆ టైంలో ఉన్నారన్నటువంటిది. రాయిని జేబులో వేసుకుని వచ్చి మరి ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో ఈ దాడికి పాల్పడ్డాడని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీలో ఉన్నటువంటి యువకుడిగా గుర్తించారు. ఇప్పుడు అతని కోసం అతన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం తేలాల్సి ఉంది.